ఈరోజు నా దగ్గరికి ఎమర్జెన్సీకి ఒక మదరొచ్చారు. ఏంటంటే, ఆమెకి పీరియడ్ మిస్ అయ్యి 10 డేస్ అయిందంట. అయిన తర్వాత సడెన్‌గా ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి గడ్డలు గడ్డల్లా పడిపోతుంది. వాళ్ళ హస్బెండ్‌కి ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇప్పుడు తీసుకెళ్తాం, అప్పుడు తీసుకెళ్తాం అని డిలే చేశారు. మొత్తానికి ఆమె కళ్ళు తిరిగిపోయి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఎమర్జెన్సీలో ల్యాండ్ అయింది. ఇంతకీ చూస్తే ఆమెకి మిస్డ్ అబార్షన్ అయింది. సో, వెంటనే క్లీన్ చేసి ఒక బ్లడ్ పెట్టుకునేసరికి అప్పుడు ఆమె రికవరీ అయింది. మన సమాజంలో కామన్‌గా ఉండేది ఏంటంటే, ఎంత బ్లీడింగ్ అయిపోతున్నా, హెల్త్ బాలేకపోయినా వుమెన్ అనేవాళ్ళు పని మాత్రం చేసేయాలి. అండ్ వి గ్లోరిఫై దట్. అంటే అంత బాలేకపోయినా అంత పని చేసేసుకుంటున్నారు ఆడవాళ్ళు అని గ్లోరిఫై చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివన్నీ ఆపేయాలి. ఒక కుటుంబానికి బ్యాక్ బోన్ అనేది వుమెన్. ఆమె హెల్తీగా ఉంటే ఆ కుటుంబం కూడా హెల్తీగా ఉంటుంది. మన కుటుంబంలో ఆడవాళ్ళకి ఈ వుమెన్స్ డే రోజు లేదా ఈ వుమెన్స్ డే సందర్భంగా ఒక రెగ్యులర్ హెల్త్ చెకప్ ప్లాన్ అనేది వేసుకోండి. లేదా అట్‌లీస్ట్ ఆ వుమెన్స్ డే రోజైనా ఆమె హెల్త్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఆమెకొక హెల్త్ చెకప్ అనేది చేపిచ్చండి. అండ్ ఎప్పుడు కూడా ఆమె చెప్పిన సింప్టమ్స్ లైక్ నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం, నొప్పి రావటం, బ్లీడింగ్ ఎక్కువవ్వడం ఇలాంటివన్నీ ఎప్పుడు ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళండి.